ప్రార్థన చేసుకుందాం. మొదటిగా మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నీవు గొప్ప దేవుడవు, అద్వితీయ దేవుడవు తండ్రి. ఈ మహాదయని బట్టి కృపను బట్టి మీరు ప్రేమించి ఆయన మా జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడవు తండ్రి. విశ్వాసులంగా ఆయన నిన్ను వెంబడించే వారిగా మేముంటే మమ్మల్ని మీరు ఎంతగానో ఆశీర్వదించే దేవుడు ఉన్నందుకు స్తుతులు. ఈ కృప కలిగిన హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి ఆయన. మొదటి వర్తమానం ద్వారా వాక్యము మానవుల జీవితాల్లో ఎంత శక్తి కలిగినదో, ఎంత ప్రభావమైన కార్యాలను చేస్తుందో, వాక్యమే రియల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది, నిజమైన మార్పును తీసుకొని వస్తుంది అని మేము వినగలిగాం ప్రభా. ఆయన రెండవ వర్తమానములకు నిలబడి ఉండగా ఆయన నీ ఆత్మ ద్వారా ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి. పరిశుద్ధాత్మ కూడా నీకు సంపూర్ణంగా లోబడుతున్నాం. ఈ శక్తివంతమైన కార్యమును మా మధ్యన జరిగించండి. ప్రత్యేకంగా ప్రియులు ప్రేమించి అనిపించిన కానుకలను దీవించండి. అవి నీ పని కొరకై పరిచర్యాత్మై ఆయన సేవకుల పోషణాత్మై వినియోగించడానికి సహాయం తెచ్చండి. మీ హస్తాన్ని తోడు గురించి నడిపించి ఆయన బలపరిచి ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకొని నడిపించండి. ఏసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం వ్యక్తుల జీవితాల గురించి చదువుతా ఉన్నాం. అనేక వ్యక్తుల జీవితాలను చదివాం. మరి మీరు అందరూ సిద్ధపడ్డారో లేదో తెలియదు, కానీ క్వశ్చన్ పేపర్ సిద్ధం అవుతుంది. రెడీనా? ఏం మాట్లాడరేంటమ్మా? రెడీనా? రాయటానికి రాయొద్దు, టిక్కు పెట్టడానికి. నేను అంటున్నాను, ఆ పేపర్ రెడీ చేసి ఎవరి ఇంటికాళ్ళకి ఇచ్చేసేయండి, ఇంటికాడ రాసుకోండి రండి. రాష్ట్రాల ఇంటికాళ్ళకి తెలియాలి ఏ రిఫరెన్స్ ఎక్కడ ఉందో. బైబుల్ చదివితే అర్థమవుతుంది. చూద్దాం, అది కూడా రెడీ అవుతుంది. అందరూ సిద్ధంగా ఉండండి. మన వ్యక్తుల జీవితాల గురించి చదువుతున్నాం. ఇప్పుడు దాదాపుగా 17-18 మంది గురించి ఓన్లీ ఓల్డ్ టెస్టిమెంట్ లోనే. ఇంకా ఇప్పటికైతాయా అని నిన్న మొన్న ఇప్పుడు మా అమ్మ నేను కూర్చున్నప్పుడు అనుకున్నాం, ఇంకా నువ్వు ఆది కాండం దగ్గరే ఉన్నావయ్యా, ఇంకా చాలా దగ్గరికి వెళ్ళాలిగా. ఇంకా మనం చదువుతా ఉంటే అనేక భక్తుల జీవితాలు మనకెంతో ఇన్స్పిరేషనల్ గా, తర్వాత మాదిరిగా, వాళ్ళ జీవితాల ద్వారా మనం కొన్ని నేర్చుకునే పాఠాలు, అవి మంచి చెడు రెండు. మంచిగా ప్రయాణం చేస్తే జరిగే ఆశీర్వాదము, లేకపోతే చెడులో నడవటం వల్ల కలిగే విపత్తు, ఈ రెండింటినీ మనము వ్యక్తుల జీవితాల ద్వారా చదువుతూ ఉంటాం. ఆకర్షణీయమైన వ్యక్తులు ఉంటారు, ఆదర్శంగా ఉదాహరణగా చెప్పుకునే వ్యక్తులు ఉంటారు. కొంతమంది ఆదర్శంగా తీసుకోవాలి ఆ వ్యక్తుల్ని. ఆ వ్యక్తులు జీవించినట్టు జీవిస్తే అది మనకు కూడా ఆశీర్వాదం. కొంతమంది ఉదాహరణ జీవితంగా ఉంటారు, ఆ తప్పు చేస్తే కలిగే నష్టం ఏంటో తెలియజేసే జీవితాలుగా ఉంటాయి. ఈ రెండు మనకు ఉపయోగకరమైనవి. ఈ రెండు విషయాలు మనం నేర్చుకోగలిగినవి. ఒకటి, తప్పిపోయిన జీవితాలను చదువుతున్నాం. రెండవది, దేవుడిని వెంబడించిన జీవితాలను చదువుతా ఉన్నాం. ఆ ఆత్మీయ జీవితంలో వారు దేవుడితో నడిచిన విధానాన్ని బట్టి వారు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నారో మనం గ్రహిస్తాం. ఏ విధంగా వారు నడిచారో మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా దీవించబడతాం. అదే జీవితంలో మనం వెంబడిస్తే, అదే రకంగా మనం వెంబడిస్తే మనం కూడా ఆశీర్వదించబడే వ్యక్తులుగా ఉంటాం. ఈ విధంగా సమయంలో లోతు గురించి మనం ధ్యానం చేద్దాం. లోతు జీవితాన్ని కనుక మనం చూస్తే, లోతు జీవితాల్లో అనేకమైన జరిగినవి, తన జీవితంలో అనేకమైన విషయాలు జరిగినవి. అవన్నీ మనందరికీ తెలుసు, కానీ కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దామని ఆశపడుతున్నాం. లోతు ఎవరు అని కనుక మనం చూస్తే, మనం 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం కనుక చూస్తే, తెరాహు వంశీయుడు, ఆ తెరాహు అబ్రహాము సహోదరుడైన ఆహోరును కనెను, ఆహారును లోతును కనెను. లోతు అబ్రహాము వంశములో ఉన్నవాడే. తెరాహు సంతానముగానే మనకు కనబడతా ఉంటాయి. తెరాహు సంతానంలో నుండి అతని పేరు కూడా స్పష్టంగా కనబడతా ఉంది.
అదే అధ్యాయం 31వ వచనంలో కనుక చూస్తే 31వ వచనం చూడండి. 11వ అధ్యాయం 31వ వచనం. తన కుమారుడు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును. చూడండి, అతని సంతానాన్ని కనుక చూస్తే ఇతడు అబ్రహాముతో పాటు ఇతడు కూడా జీవిస్తున్న విధానాన్ని, వెంబడిస్తున్న విధానాన్ని మనం చూసుకోవచ్చు. మనం తెలుసుకోవచ్చు ఏ విధంగా అబ్రహామును వెంబడిస్తూ ఉన్నాడో. ఇతడు పూర్వీకుల గురించి మనం చూడొచ్చు. ఇతడు పూర్వీకుల నుంచి కనుక చూస్తే, ఒకటి, ఇతడు అబ్రహాము యొక్క అన్న కుమారుడు లేకపోతే తమ్ముడు కుమారుడు అనే విషయం మనకు తెలుస్తూ ఉంది. రెండోది, ఇతడు తెరాహు సంతానం అని తెలుస్తూ ఉంది. బహుశా అబ్రహాముకి బంధువు, ఇసాక్ గారి బంధువు అనే విషయం కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇతని జీవితాన్ని చూస్తే కనుక అబ్రహాముతో పాటు వెంబడించిన విధానాన్ని మనం చూడొచ్చు. 13వ అధ్యాయంలో కనుక చూస్తే, 13వ అధ్యాయము 2వ వచనంలో కనుక చూస్తే, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేను. అబ్రహాము బాగా ఆస్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇంకా చూడండి, ఆ కింద వచ్చినాడు 6వ వచనం చూడండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. అంటే ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత లోతు అబ్రహాము ఇద్దరు కలిసి నివసించలేనంత. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంతగా ఆస్తి విస్తారం అయిపోయింది. అంటే అబ్రహాం ఆస్తే కాదు, అబ్రహాముతో పాటు ఎవరు ఆస్తి కూడా పెరిగింది? లోతు కూడా ఆస్తి పడే. లోతు కూడా బాగా ధనం ఉంది. లోతు కూడా బాగా పశువులు సంపద కలిగిన వ్యక్తి లోతు. అక్కడే కనుక చూస్తే వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు లేవు, కానీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వారి మధ్యన భేదాభిప్రాయాలు కలిగిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళలో వాళ్ళ కలహం పుట్టిన వారుగా ఉన్నారు. 7వ వచనంలో మనం చూస్తే అర్థమైంది. పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టింది. చూడండి, అబ్రహాముకి గొర్రెలు ఉన్నాయి, అబ్రహాముకి గాడిదలు ఉన్నాయి, అబ్రహాముకి ఆస్తి ఉంది, లోతు కూడా అయ్యే ఉన్నాయి. కనుక ఆ పనులు ఈ పనులు కొట్టుకున్నారు. వాటర్లకు ఏముంటుందో, వర్కర్స్ తో ప్రాబ్లం. చూసారా మీరు? వాటర్లు బాగానే ఉంటారు, వర్కర్స్ తో ప్రాబ్లం. వర్కర్స్ మధ్య విభేదాలు, వర్కర్స్ మధ్య గొడవ. ఈ గొడవలు విస్తారం అయిపోవడం ద్వారా వాళ్ళిద్దరూ సపరేషన్ అవ్వాలి అని అనుకున్నారు. వాళ్ళిద్దరు స్థితిని మార్చుకోవాలి అనుకున్నారు. వేరొక ప్రదేశంలో ఒకరు, మరొక ప్రదేశంలో ఒకరు జీవించాలి అని అనుకున్నారు. ఇది తీసుకున్న డిసిషనే, కానీ లోతు తీసుకున్న నిర్ణయము అంత ఆశాజనకంగా, అబ్రహామును విడిచిపెట్టిన తర్వాత లోతు జీవితము అంత ఆశాజనకంగా, ఇప్పుడున్నంత గొప్పగా తన జీవితం మనకు కనబడదు. అక్కడ విశ్వాసే. ఎందుకు అనంటే తన తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి అబ్రహాం వచ్చినప్పుడు లోతు కూడా అబ్రహాంతో వచ్చాడు. ఎందుకు వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, నేను నీతో రావడం నేను ప్రశ్నించలా. అబ్రహాముతో పాటు కలిసి, ఆ బాబాయ్ అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఆయనతో పాటు కలిసి ఆయన కూడా ప్రయాణం చేశాడు. అక్కడ కూడా నడిచాడు. దేవుడి దృష్టిలో లోతు అబ్రహాముతో ఉండటం ఇష్టం లేదు. బహుశా వేరే టాపిక్ అవ్వచ్చు, కానీ అబ్రహాముతో లోతు ఉండటం దేవుడి యొక్క చిత్తం కాదు. వాళ్ళు వేరుపడవలసిన సమయం వచ్చింది. చూడండి, ఆ ప్రదేశం చాలినంతగా లేదు కనుక వారు వేరు వేరు ప్రదేశాలకు వచ్చారు. 9వ వచనం చూడండి. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకైనను, నువ్వు ఎడమ తట్టుకును వెళ్తే నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళి ఎడలా
నేను ఎడమ తట్టుకుని వెలుగునని లోతుతో చెప్పగా అబ్రహాం చెప్తున్నాడు, అబ్బాయి బహుశా వర్కర్స్ గొడవలో ఓనర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వర్కర్స్ గొడవలో ఓనర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. పిల్లలతో కనుక్కుంటారు, పెద్దలు పిల్లలు అయిపోతుంది, పెద్దలు కనుక్కోవడం ప్రారంభిస్తారు. ఇలా ఈ అమ్మను ఈ అమ్మ ఇద్దరు వీళ్ళమ్మ ఇద్దరు కలిసి తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఆ కాసేపు తర్వాత వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి గోళీలు ఆడటం ఏదో చేస్తూ ఉంటారు. పిల్లల గొడవలో పెద్దోళ్ళ మీదకి వస్తూ ఉంటాయి, పడవల గొడవలో ఇంటోళ్ళ మీదకి వస్తూ ఉంటాయి. పరిస్థితి అదే వచ్చింది. వాళ్ళిద్దరూ విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చూడండి, అబ్రహాముతో పాటు నడుస్తున్న వ్యక్తి, ఆస్తి విస్తారం అయిపోయింది, ఆ ప్రదేశం పట్టచాలంతా అయిపోయింది. వర్కర్స్ మధ్య ఉన్న సమస్యలు వారిద్దరి మధ్య ఎడబాటును కూడా తీసుకొని వస్తున్నాయి. వాళ్ళిద్దరూ పక్కన నడవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే అబ్రహాముకు లోతు మీద ప్రేమ లేదా? ఈ లవ్ వెల్ ఎంతగానో ప్రేమించాడు. ఒకసారి ఆ దేశంలో తన ఆస్తిని పట్టుకొని పోతే అబ్రహాం వెళ్ళి లోతు కొరకు యుద్ధం చేస్తాడు. ఆ సొదొమ గొమొర్రా నాశనం అయిపోద్ది అంటే దేవుడితో బార్గెన్ చేస్తాడు అబ్రహాముకి లోతు పట్ల ఎంతో ప్రేమ ఉంది. ఆ ప్రేమ పోకోకుండా ఉండాలి అనంటే, ఆ ప్రేమ ప్రేమగానే ఉండాలి అనంటే, ఆ ప్రేమ ఒత్తిళ్ళదై ఉండాలి అనంటే దూరంగా ఉండాలనుకున్నాడు అబ్రహాం. అరే, ఈ పనులు మన కుటుంబం రాకూడదు. మన మధ్యనున్న బంధుత్వానికి, మన మధ్యనున్న స్నేహానికి, మన మధ్యనున్న ఆప్యాయతకి ఇది అడ్డుకోకూడదు. కనుక విడిపోతాం. బహుశా ఇక్కడ దేవుని యొక్క ప్రమేయం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలు హ్యూమన్స్ గా మనం కొన్ని ఆలోచన చేస్తాం, కానీ మానవులుగా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక విడుదల కూడా ఉంటుంది. దేవుని సంకల్పాలను మనం అడ్డు చెప్పలేము. కొన్ని సందర్భాల్లో వాళ్ళు విడిపోవటం దేవుని చిత్తమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదని కూడా మనం చెప్పచ్చు. పదవచనం చూస్తే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసి చూచెను. చూడండి, ఆ ప్రదేశం కనుక చూస్తే షోయేరుకు వచ్చినప్పుడు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీరు పారు దేశమై ఎలా ఉంది ఆ దేశం అని కనుక చూస్తే, సొదొమ గొమొర్రా అనే ఈ దేశము ఆమె పట్టణము నాశనము చేయక మునుపు, అంటే పాడైపోక ముందు ఎలా ఉంది అంటే ఇక్కడ గొప్ప మాటలతో పోల్చాడు. మోషే గారు గొప్ప విషయాలను ఇక్కడ తెలియజేశాడు. మోషే దృష్టికి గొప్పమైన వాటితో కంపారిజన్ చేశాడు. ఏంటి అంటే, ఒకటి యెహోవా తోట వలెను. He was comparing with the Eden garden. యెహోవా తోట ఎక్కడ ఉందండి? ఏం చూస్తున్నా నాయక? యెహోవా తోట వలె నుండిలో ఎక్కడుంది దేవుని యొక్క తోట? ఏదేనే. దాన్ని కలగ చేసిన వాడు ఎవరు? ప్రభువే. అందుకనే ఆ మాటలు రాస్తున్నాడు ఇక్కడ. చూడండి, మంచి కంపేర్తో రాస్తున్నాడు. యెహోవా తోట వలెను అంటే సస్యశ్యామలంగా, ఎంతో ఉన్నతిగా, అంటే పచ్చదనంతో నిండిన ప్రదేశంగా, ఎంతో ఆహ్లాదంగా ఉంది. రెండోది కనుక చూస్తే ఏమంటాడు అక్కడ? ఐగుప్తు దేశం వలెను. బాగా ధనవంతులు ఉన్న దేశం ఐగుప్తు, బాగా సిరి సంపదలు ఉన్న దేశం ఐగుప్తు, ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఐగుప్తు. ఎందుకంటే అక్కడ మోషే గారు ఉన్నాడు కాబట్టి 40 సంవత్సరాలు ఆ దేశాన్ని, ఆ పరిస్థితుల్ని చూశాడు కాబట్టి ఈ మాట చాలా స్పష్టంగా వివరిస్తా ఉన్నాడు. ఎలా ఉందంటే ఐగుప్తు వలెను. తర్వాత ఇంకో మాట కూడా చెప్తున్నాడు, నీరు పారు ఐగుప్తు వలెను, నీరు పారు దేశం అయింది. నీరు బాగా ఉండే ఐగుప్తులో. ఈ సొదొమ గొమొర్రాలో కూడా నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే అదంతా డిసెర్ట్, అదంతా అరణ్యం లాంటి ప్రదేశం. ఇసుక చెట్లు ఎక్కడ చూసినా ఇసుక.
మీరు వెళ్ళినప్పుడు అదంతా బాగా ఇసుక ప్రదేశం. ఎవరి దగ్గర నీళ్ళుంటే వాళ్ళు గొప్పోళ్ళు. ఏముంటేనండి? వాటర్ ఉంటే. వాటర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు గొప్పోళ్ళు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా? మీకు అలాగే అనిపించవచ్చు, ఎందుకంటే కృష్ణా నది పక్కనే ఉంది కాబట్టి. కొంచెం అటు వెళ్ళాక చూడండి, నేల కోసం మైళ్ళు దూరం నడిచి బిందులు మీద బిందులు పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశం కూడా ఎలా ఉంది అంటే నీరు పాడు దేశమై ఉండేను. అంటే అది చూడటానికి ఆ ఆస్తిపరంగా లేకపోతే ఆ ధనంతో కనుక పోల్చుకుంటే బాగా డబ్బులున్న ప్రదేశంగా ఉంది, బాగా వాటర్ ఉన్న ప్రదేశంగా కూడా ఉంది. ఎందుకు నీళ్లు బాగా అవసరం అంటే, మీకులాగా మనం ఏమనుకుంటామంటే నీళ్లు బట్టలు ఉతుక్కోవడానికి, తాగడానికి, వాటికి. మరి పశువులు ఎన్ని పశువులు ఉన్నాయి? వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది? అసలు గొడవ ఈ వర్కర్స్ దగ్గర స్టార్ట్ అయింది కదా, పశువుల కాపురం దగ్గరే. అంటే బోల్డ్ విస్తారమైన ఈ పశువులు తాగే అంత సమృద్ధి అయిన నీరు కలిగిన ప్రదేశంగా కూడా ఉంది. నెక్స్ట్ చదువు వచ్చిన నెక్స్ట్ వచ్చిన కాబట్టి లోతు తాను యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసేను. చూడండి, వాళ్ళు ఒకరికొకరు వేరైపోయారు. అప్పటి వరకు కలిసి ఉన్నారు, అప్పటి వరకు కలిసి ఉన్నారు, అప్పటి వరకు కలిసి జీవించారు, అప్పటి వరకు కలిసి తిన్నారు, అప్పటి వరకు అబ్రహాము యొక్క నాయకత్వంలో లోతు నివాసం ఉంటూ శాంతి పొందుతూ నెమ్మదికరంగా జీవిస్తున్న జీవితము అబ్రాము నుండి వేరైపోయి, అబ్రాము నుండి దూరం అయిపోయి వేరైపోయాడు. తూర్పుగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. అబ్రహాం కూడా ఇంకో ప్రదేశానికి వెళ్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి చూస్తే చూడండి, అబ్రహాము కానానులో నివసించను. లోతు ఆ మైదానమందు పట్టణము ప్రదేశంలో కాపురం ఉండేను. సొదొమ దగ్గర ఒక గుడారాన్ని వేసుకున్నాడట. హీ వాస్ లివింగ్ నాట్ ఇన్ ద సొదొమ, లివింగ్ ఇన్ ద సొదొమ దగ్గర వేసుకున్నాడు. సొదొమలో లేడు. సొదొమ దగ్గరగా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తన జీవితాన్ని ప్రారంభించాడు. లోతు కంప్లీట్లీ అబ్రహాము దగ్గర నుంచి దూరం అయిపోయిన జీవితాన్ని మనం చూడొచ్చు. అబ్రహాం దగ్గర నుండి వెడవైపోయి ఆ దేశంలో నివాసం ఉంటున్న ప్రదేశాన్ని చూడొచ్చు మనం. ఆ తర్వాత అబ్రహామును దేవుడు దీవించాడు. చూడండి, లోతు విశ్వాసము ద్వారా కాకుండా దృష్టి ద్వారా నడిచాడు. అంటే విశ్వాసము ద్వారా కాకుండా తను ఎన్నుకున్న ప్రదేశము, తను ఎన్నుకున్న ప్రాంతాలను బట్టి కనుక చూస్తే దేని ద్వారా నడుస్తున్నాడు? ఫ్యూచర్ లో ఆలోచిస్తా ఉన్నాడు. లోతు he was not walking with the faith, he was walking with the seeing the ఆ ప్రదేశాలను చూడటం ద్వారా, ఆ ప్రదేశాలను చూడటం ద్వారా విశ్వాసం ద్వారా నడవటం. ఇక్కడ చూస్తే తన పరిస్థితులకు అనుకూలమైన ప్రదేశాలను ఎన్నుకుంటున్నాడు. తనకి కావలసిన ప్రదేశాలు, తన జీవనాన్ని కొనసాగించడానికి ఎలాంటి ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయో కావాలని కోరి ఏరుకొని ఆ ప్రదేశంలో జీవిస్తా ఉన్నాడు. అక్కడ కనుక చూస్తే దేవుని యందు విశ్వాసంతో ఉన్న వ్యక్తే గాని విశ్వాసం ద్వారా నడవట్లేదు, కానీ తాను భవిష్యత్తుకి ఏది బాగుంటుందో ఆలోచించి నడుస్తున్న వ్యక్తిగా ఉంటున్నాడు. మిమ్మల్ని అందరినీ, అమ్మా మీరు భవిష్యత్తులో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశ్చర్యకరంగా ఉంటారు. విజయవాడ పట్టణాన్ని విడిచిపెట్టి శ్రీకాకుళంలో ఒక ఊరు ఉంది, ఆ ఊరిలోకి దేవుడు మిమ్మల్ని ఎలమంటాడంటే ఎలా ఏమనుకుంటారు? ఊరికో బాబా చెప్పావు కానీ అంటారా? అనరా? అబ్బా మంచోళ్ళే, ఎందుకంటారు? చక్కగా అంటారు. లేదమ్మా వెళ్ళాల్సిందే అలా ఉండండి. ఏంటో నువ్వు మాట్లాడేది? ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ ప్రదేశం అంతా బాగుంది, బోరేసాం, నీళ్ళు వస్తున్నాయి, మా ఆయనకి పొద్దుగూకు పని ఉంది, మా పిల్లల కాలేజీ దగ్గరగా ఉంది, మా ఊరికి మేము ఉండటానికి మేము తినడానికి
అన్ని వెసులుబాటుగా ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళమంటావా ఏంటి? భవిష్యత్తు ఆలోచించే వాళ్ళు జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అబ్రహాము గొప్పతనం అదే. అబ్రహాము యొక్క గొప్పతనం అదే. హి వాజ్ వాకింగ్ ఇన్ ఫెయిత్, నాట్ విత్ ద ఫ్యూచర్. భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు గురించి ఆలోచించుతున్నాడు. అట్లా చూడండి, లోతు ఎన్నుకున్న ప్రదేశము విశ్వాసంతో కాదు కానీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎన్నుకున్నాడు. అక్కడ పచ్చదనం ఉంది, పశువులకు కావాల్సినంత మేత దొరికింది. అక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయి, మన కేంద్రకి సరిపోయిన ప్రదేశం. అక్కడ కావాల్సినంత నీరు ఉంది, అంటే సమృద్ధత ఉంది, మనకు దిగిలేదు. కానీ కోరుకున్నది ఏంటి అంటే ఈ లోక సంబంధమైన వాటిని కోరుకుంటాం. ఎవరు కావాలని కొండ మీద ఇల్లు వేసుకొని ఉంటారండి? కష్టంగా ఉండదు. ఎవరు ఊరికి దూరాన చివరిలో ఉండండి అని అంటే కోరుకుంటారు. ఎవడే ఇక్కడ కిరాణా కొట్టలేదు, ఓటు తెచ్చుకోవడానికి డ్రింక్ లేదు, బిర్యానీ తిన్నాక తినడానికి థమ్స్అప్ లేదు. థమ్స్అప్ కలర్ 4 కిలోమీటర్లు నడిచేవాలి. ఏంటి పార్టీ వాళ్ళు అంటారు. అయ్యారు వచ్చాడు, అమ్మా ఏం పర్లేదు థమ్స్అప్ షాప్ మీ పక్కకే వస్తుందమ్మా అని అంటే మీరు వింటారా? మా ఆయన పరిమాణంలో అయ్యగారు వాటిని ఇక్కడ పెట్టాడు అంటారా? ఏంటది? డైరెక్ట్ గా అయ్యగారిని తిట్టలేక ఆయన తింటున్నాం. ఇక్కడ కనుక ఆలోచిస్తే లోటు ఈ లోక సంబంధమైన వాటిని చూశాడు. అంటే చాలా మంది మనం కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటాం కదండి. మంచిదే, పెట్టుకోండమ్మా. చాలా మంది నేను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. కానీ విశ్వాసాన్ని విడిచి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవద్దు. బీ హానెస్ట్ ఇన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. మీ విశ్వసనీయతలో యథార్థవంతులుగా ఉండండి. వెరీ హానెస్ట్నెస్ కావాలా. భవిష్యత్తును ఆలోచించి జీవితాన్ని నడపకూడదు. ఇలా నడిస్తే ఏమైందండి అని నడవకూడదు. ఇలా నడిస్తేనే బాగుంటుంది అని భవిష్యత్తును ఆలోచించి నడవకూడదు. విశ్వాసంతో నడవాలి. అలా విశ్వాసంతో నడిచే వాళ్ళని ఈ లోకం పిక్చర్లు అనొచ్చు. అట్లా విశ్వాసంతో నడిచేవాడిని లౌకికం లేని వ్యక్తి అని అనొచ్చు. అలా విశ్వాసంతో నడిచే వ్యక్తిని జీవించడం చేతగాని వ్యక్తి అని సమాజం అనొచ్చు. మేబీ ఫెయిత్ఫుల్నెస్ తో నడిచే వ్యక్తులు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగానే ఉంటారు. బహుశా ఆది అపోస్తలులు ఇలాగే అంటారు, జీవించలేని వ్యక్తులు రాని. బహుశా షడ్రకు మెషకు అబేద్నెగోల గురించి కూడా అక్కడ వాళ్ళు అలాగే అనుకుని ఉంటారు. ఎలా భవిష్యత్తులో ప్రార్థన చేస్తే దేవుడు విందా? పిచ్చి మూర్ఖత్వం. వాడు ఇంత విగ్రహానికి ఒక్కసారి నమస్కారం పెడితే ఏం పోయిందిరా, జీవితం బతికుంటది కదా. కానీ షడ్రకు మెషకు అబేద్నెగోలు అయితే ఫెయిత్ఫుల్నెస్ లోనే నడిచారు, విశ్వాసంతోనే నడిచారు, విశ్వాసంలోనే వెంబడించారు. చూడండి, అందుకని నేను ఇలా రాసుకున్నాను, ఈ మాటను ఇలా పెట్టుకున్నాను. ఆ లోటు ఎలా నడిచాడు అని కనుక చూస్తే విశ్వాసంతో కాకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ప్రయాణం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. హి వాస్ నాట్ వాకింగ్ ఇన్ ఫెయిత్. అతడు విశ్వాసంలో కాకుండా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నడుస్తున్నాడు. విశ్వాస యొక్క నిజ లక్షణం ఏంటి అంటే తాను విశ్వాసంతో నడుస్తూ దేవుని యందు దృష్టిని కొనసాగించాలి. విశ్వాసంలో నడుస్తూ దేవుని యందు దృష్టిని కొనసాగించాలి. అందుకని మత్తయి సువార్తలో ఈ మాట యేసు ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు, ఏమి తింటుమా, ఏమి తాగుతుమా, ఏమి ధరించుకుంటుమా అని మీరు దేని గురించి చింతపడుకుని. చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కోయము, గిడ్డంగుల్లో దాచుకోవడము, పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? మీరు వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? నువ్వు ఆలోచిస్తున్నావు, ఆలోచించి మెదడు పోగొట్టుకుంటావు, ఆలోచించి బీపీ తెచ్చుకుంటావు, ఆలోచించి గుండె నొప్పి తెచ్చుకుంటావు. వై యువర్ టెన్షన్? భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచిస్తావు? మా అమ్మాయి 3వ తరగతి చదువుతున్న అమ్మాయి 10వ తరగతి గురించి ఆలోచిస్తాడు. మా అమ్మాయి ఇప్పుడు 3 చదువుతుంది పిల్ల. అమ్మాయి 10వ తరగతికి వెళ్ళాక ఎంత చదివిందోనండి. 3 చదివే గురించి ఆలోచి, మా 10 గురించి ఎందుకు? రేపటి గురించి చింతపడకుడి అని వాక్యం సెలవిస్తుంది. కానీ లోతు మాత్రము రేపటి గురించి ప్రణాళిక కలిగిన వ్యక్తిగా ఉంటాడు. అతడు కోరుకున్న ప్రదేశము మంచి ప్రదేశమే అయి ఉండొచ్చు, కానీ
అది ఆశీర్వాదంతో కూడిన ప్రదేశము కాదు. అతడు ఈ లోక సంబంధమైన విషయాలలో డెవలప్నెస్ చూసుకొని కోరుకున్న ప్రదేశం, కానీ ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతున్న ప్రదేశంగా లేదు. అందుకనే లోతు జీవితము పతనమైపోయింది. మనం తెలుసుకుంటాం, లోతు జీవితము పాడైపోయింది. కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న పరిస్థితులు. తాను భవిష్యత్తును ఆలోచించి నడిచిన విధానాన్ని బట్టి జీవితంలో మార్పు వచ్చేసింది, జీవనంలో మార్పు వచ్చేసింది, జీవితమే తారుమారైపోయింది. ఇంకా కనుక చూస్తే 13వ అధ్యాయం 12వ వచనంలో కనుక చూస్తే అతడు ఆ ప్రదేశంలోనే పిల్లలు పెంచడం కూడా ప్రారంభించాడు. చూడండి 12వ వచనంలో ఏమని ఉంది? 13వ అధ్యాయం 12వ వచనం. కానానులో నివసించను లోతు ఆ మైదానమందు పట్టణముల ప్రదేశంలో కాపురముండెను. సొదొమకు దగ్గరగా గుడారము వేశారు. ఇంకా మనం చూస్తే ఇతని జీవితం ఎలా ఉంది అంటే సొదొమ గొమొర్రాకు దగ్గరగా జీవితాన్ని ప్రారంభించాడు. లోతు తన ఇంటిని తయారు చేసుకునేందుకు తన బిడ్డలను పెంచే విషయంలో కనుక చూస్తే సొదొమలో నివసిస్తున్నారు, సొదొమ దగ్గర వేశాడు, సొదొమలో తన జీవితాన్ని చూస్తాడు. వాస్తవానికి మైదాన ప్రదేశంలో కాపురం ఉన్నాడు. సొదొమకు దగ్గరగా గుడారం వేశాడు. 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. చూడండి, అతను కోరుకున్న ప్రదేశము, గెలుచుకున్న ప్రదేశం ఎలా ఉందంట? ఎలాంటి ప్రదేశం అయిందంట? యెహోవా దృష్టికి బహు పాపులనై. ఎంత గొప్ప మాట అండి. సొదొమ ఎలా ఉంది అంటే సొదొమ మనుషుల దృష్టికి యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిది. సొదొమ ఇతను కోరుకున్న ప్రదేశం ఎలాంటి ప్రదేశం అంటే మనుషులు అసహించుకుంటున్న ప్రదేశం, దేవుడు కూడా అసహించుకున్న ప్రదేశం. ఆ ప్రదేశానికి దగ్గరగా తన గుడాలు వేసుకున్నాడు. ఏంటంటే మేము వాళ్ళ దగ్గరకు కాదండి, దూరంగా, కానీ ఆ పరిస్థితులకు దగ్గరగా ఉన్నామమ్మా, ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నాం. ఆ మనుషులతో సహవాసం మంచిది కాదు అని మనం చెప్తే మేమేం పెద్దగా చేయమండి, పల్లె పని ఉంటే వచ్చావా వెళ్ళేవాడి. ఈరోజు వచ్చావా వెళ్ళేవా అన్నది ఇంకా దగ్గర అయిపోతే, దిక్కైపోతే, తిన్నైపోతే, బాగా బలపడిపోయి ఇక విశ్వాసం వీక్ అయిపోయి ఇద్దరు బాగా దృఢమైపోతారు. అదే జరిగింది తన జీవితంలో. చూడండి 14వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. చూడండి ఎక్కడ ప్రారంభించాడు ఇతను? ప్రారంభం ఎక్కడ గుడారం వేశారమ్మా? చూడాలి, నా వైపు చూడాలి. ఎక్కడ వేసాడు ఇల్లు? మొదట సొదొమ దగ్గర వేశాడు, సొదొమలో అయినా. అవునా? 14వ వచనంలో 14వ అధ్యాయంలో మనం చూస్తే 14వ అధ్యాయం 12వ వచనంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ లావిడ ఉన్నది, పనికి మాలోడా, ఊరికి దూరం చేసావు, ఇక్కడ ఏమి అందుబాటులో లేవు, అక్కడికి వెళ్ళబా వెళ్ళిపోయారు. కానీ అక్కడ మనుషులు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఎలాంటి వారంట? అసాధ్యులంట, పాపులై ఉన్నారంట. పాపము చేత నిండి ఉన్న ప్రదేశంలోకి సంపూర్ణంగా కాపురం ప్రారంభించేసారు. ఫెయిత్ఫుల్నెస్ అన్ఫెయిత్ఫుల్నెస్ అయిపోతుంది, విశ్వాసము అవిశ్వాసంగా మార్చబడిపోతుంది. చూడండి, దగ్గరగా వేసిన జీవితము లోతుకు వెళ్ళిపోతుంది. దాని లోటుకు వెళ్ళిపోయి దానిలోని పరిస్థితులకు ప్రభావితులైవాల్సిన పరిస్థితి వస్తుంది. చూడండి, అదే 14వ అధ్యాయం 12వ వచనంలో కనబడతా ఉంది. మరియు సహోదరుడి కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేను. కాపురం ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడే ముందు ఎక్కడ చూసాం? సొదొమ దగ్గర చూసాం. ఇప్పుడు సొదొమలో కాపురున్నాడు. అతని ఆస్తి పట్టుబడినంతగా, అంటే గొప్ప ఆస్తి, ఆ వేరే వాళ్ళు చూసి అసహించుకునే అంతగా, అంటే అసూయపడే అంతగా, నాట్ అసహ్యం,
అసూయపడే అంతగా ఆస్తి విస్తారం అయిపోయింది. లోతు జీవితాన్ని చూస్తే ప్రారంభం చాలా బాగుంటుంది, కానీ మధ్యలోకి వచ్చేప్పటికి తన జీవితం అంత బాగాలేదు. అంటే తీసుకున్న డిసిషన్ నో ఫెయిత్ ఇన్ దేర్. అతను తీసుకున్న నిర్ణయంలో అంత విశ్వాసం లేదు, అంత విశ్వాసం కనబడదు, అంత విశ్వాసంగా ఉంటున్నట్టు మనకు అర్థం కాదు. ఆ ప్రదేశాన్ని కోరుకున్నాడు, ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు. చూడండి, సొదొమ సంపూర్ణ పౌరుడు అయిపోయాడు, మరియు నగరంలో ఒక వ్యక్తి అయిపోయాడు. అక్కడ పౌరస్థితిని సంపాదించుకున్నాడు. అక్కడున్న సామాజిక జీవితంలో ఉన్న వ్యక్తి అక్కడున్న సామాజిక జీవితంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆస్తిని బట్టి ఏమొచ్చేస్తుంది? పేరు వచ్చేసింది, గౌరవం వచ్చేసింది. చూడండి, సామాజిక జీవితంలో ఒక వ్యక్తిగా ఉండిపోయాడు. లోతు సొదొమ కుమారులలో ఒక విఐపిగా జీవిస్తున్నాడు. అంటే ఇక్కడ 12వ వచనం చూస్తే మనకు అదే అర్థమవుతా ఉంటుంది. తన ఆస్తిని బట్టి సొదొమలో, కానీ దేవుడి బిడ్డలో ఎంత మాత్రం ఆ రకమైన జీవితం జీవించడానికి వీల్లేదు. ఆ ప్రదేశాన్ని కోరుకోరు, కానీ అదే ప్రదేశంలో కోరుకున్నాడు, అదే ప్రదేశంలో జీవించడానికి ఇష్టపడ్డాడు. సొదొమ కనుక చూస్తే అది ప్రాపంచికమైన పట్టణంగా, పాపంతో నిండి ఉన్న పట్టణంగా ఉంది. దేవునికి అగౌరవపరిచే జీవితాన్ని జీవించడానికి మళ్ళించే పట్టణంగా ఉంది. 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారంటండి? వాళ్ళు వీళ్ళవుతారు. సహవాసం మారిపోతుంది. అక్కడ ఉన్న ప్యాషన్, అక్కడ ఉన్న కల్చర్, అక్కడ ఉన్న విధానం అలాంటి. మీరు అమెరికాలో చూస్తే బాబురావు గారు తెలుసు. అక్కడ మన భారతదేశం వ్యక్తులను చూస్తే అర్థమైంది. భారతదేశంలో ఉన్న మన ప్రజలే అక్కడ నివసిస్తూ ఉంటారు. ఇప్పుడేమి ఇండియాలో కూడా మన గుణంలో కూడా ఏమంత తీసుకోలేదు. అమెరికాకి టాప్ గానే జీవిస్తున్నారు. అంటే కల్చర్ ఆఫ్ ద లివింగ్ అండ్ వేరింగ్ ద డ్రెస్సెస్, బట్టలు వేసుకునే విధానంలో ఏంటి, అక్కడికి వెళ్ళాక కల్చర్ విల్ టర్న్ అవుట్. అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడున్న సంస్కృతి మనల్ని ప్రభావితం చేస్తుంది. అట్లా లేవనుకోండి, ఏమంటారు? మనల్ని వెనకబడిపోయామంటారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ కలుపుకుంటా ఎర్రబట్టం పచ్చబట్టం ఫోన్ వాడారు అనుకోండి, ఏమంటారు బాబు? వెనకబడిపోయాడండి ఇది. మా మాయ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాస్టర్ గారే, చెప్పని పేరు. ఆయన దగ్గర ఉంగరం ఉంది, దాన్ని తాకట్టు పెట్టి వచ్చాడు. డబ్బులు ఆ ముందు రోజు అయ్యా ఫోన్ కొనాలి, ఎంత ఏంటి అని అడిగాడు. ఇంత ఉంటుంది మా ఇంత ఉంటుంది అని చెప్పాను. అన్ని కనుక్కున్నాడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వయా అన్నాడు. సరే వచ్చినా కొనాలి, మాకు కంగారే ఉంది, ఇప్పటికి ఎర్రబట్టం పచ్చబట్టం వాడు అన్నా. 2వ రోజు మళ్ళీ ఫోన్ చేశాడు. అయ్యా ఎక్కడున్నా, నువ్వు బీసెంట్ రోడ్ దగ్గర, నేను వస్తున్నాను, ఫోన్ కొంత అంటాడు. వెళ్తే డబ్బులు ఎక్కడేమాయా, నన్ను ఇవ్వన్నావు కదా, ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదో ఒకరు తాగట్టు పెట్టాను. దేనికోసం? మా మాయ కూడా పాస్టర్ గారే, పేరు చెప్తే మీరు నవ్వుతారు. చెప్పండి. అంటే మనుషులను ఫోన్ లేకపోతే ప్రతి ఒక్కరు వాట్సాప్ లేదని అంటారు, అందుకని కొనాలని చెప్పా. ఇప్పుడు తాకట్టు దేనికి పెట్టాడు తెలుసా? వాట్సాప్ కోసం పెట్టాడు. వాట్సాప్ కోసం, వాట్సాప్ ఉండాలి, ప్రతి ఒక్కరు వాట్సాప్ లో వర్తమానాలు వస్తున్నాయి అంట. ఉట్టిదే అయ్యారు వర్తమానం. స్మార్ట్ ఫోన్ లో బైబుల్ చూడొచ్చు అంటండి, స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ఉంటుంది అంటండి, ఫేస్బుక్ ఉంటుంది అంటండి. ఉడితే అవన్నీ ఒక్కరోజే వాడతారు, మిగతా అన్ని మీ ఇష్టాన్ని వాడతారు. పౌలు కూడా కొత్త ఫోన్ అన్నాడు. మంచిది, ఫోన్ మంచిదే, కానీ కల్చర్ ఏం చేస్తుంది అని అంటే వెనకబడిపోయేవురా అని మనం చూపిస్తాం. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. చూడండి, సొదొమ కుమారులోనే అక్కడ పిల్లలను కూడా పెంచిన వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ కనుక చూస్తే అక్కడ పిచ్చిలో ఆనందాన్ని ఎదుర్కొంటూ ఉంటారు, పిచ్చిగా మద్యపానం చేసే వాళ్ళుగా ఉన్నారు, పిచ్చిగా ఫ్యాషన్ లివింగ్ జీవిస్తున్న వాళ్ళుగా ఉన్నారు, పిచ్చిగా సెక్సువల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళుగా ఉన్నారు.
సొదొమ గొమొర్రాలో ఏముంది అంటే పిచ్చి డ్రెస్సింగ్, అంటే పిచ్చి అంటే కోపం, గుడ్ ఫ్యాషన్ డ్రెస్సింగ్ లో ఉన్నారు. సొదొమలో ఏముందంటే గుడ్ గా లెక్కలు సేవిస్తా ఉన్నారు. సొదొమలో ఇంకా ఏముందంటే గొప్ప ఫ్యాషన్, వింతైన ఫ్యాషన్, విడ్డూరమైన సంస్కృతి, దేవుడు ఇష్టపడని కల్చర్. హ్యూమన్స్ కెన్ లివ్ విత్ హూ లవ్స్ హ్యూమన్స్. ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళతో జీవించవచ్చు అనే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో సొదొమ గొమొర్రా ఉంది. వాళ్ళ పిల్లలు అక్కడే బ్రతుకుతున్నారు, వాళ్ళ భార్య కూడా అదే ప్రదేశంలో బ్రతుకుతున్నారు. బాధాకరమైన విషయం. సొదొమ గొమొర్రాలో పురుషులు కూడే సంస్కృతి ఉంది. పురుషులు స్త్రీలను కూడే, స్త్రీలను ఇచ్చేసే హోమోసెక్సువాలిటీకి సంబంధించిన క్రియలు ఉన్నవి. దౌర్భాగ్యం కదా ఇది. ఇప్పుడు ప్యాషన్. మన భారతదేశం ఇంతకుముందు చాలా మంది అక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు అంటారా, అమ్మ చీ అనేవాళ్ళు. మొన్న మధ్య నేను చూశాను, ఒకరెవరో పంపించారు. కొత్త న్యూసే కాదు, వెరీ ఓల్డ్ న్యూసే. మన భారతదేశానికి చెందిన వ్యక్తులు కూడా అమెరికాలో ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేశారు, పూజారి గారు పెళ్లి చేశారని పేపర్లు వేశారు. ఏమైపోయింది? లర్న్ ద కల్చర్, నేర్చుకుంటున్నాడు సంస్కృతి. లోతు జీవితం కూడా అలాంటి పరిస్థితిలోకి వెళ్తుంది. లోతు చేశారని నేను చెప్తున్నా, లోతు కుటుంబం ఆ స్థితిలోకి వెళ్తుందని చెప్తున్నా. ఆ కల్చర్, ఆ జీవితము లోతు కుటుంబాన్ని పైన ప్రభావాన్ని చూపిస్తా ఉంది. లోతు కుటుంబం పైన ఆ జీవన విధానము లోతు కుటుంబం పైన చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేసింది. లోతు విశ్వాసిగా ఆరంభమైన జీవితము, ఒక విశ్వాసితో నడిచిన జీవితము ఎక్కడికి వెళ్ళిపోయిందండి? సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయింది. సొదొమ బయటేసాడు. మొదట గుడారం తీసుకొని వెళ్ళి తన అదే ప్రదేశంలో, వాళ్ళున్న ప్రదేశంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక 19వ వచనానికి కనుక వస్తే 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం కనుక చూస్తే సొదొమ ఆ పరిస్థితులను చూడలేకపోతున్నాడు. అది చాలా భయంకరమైన పరిస్థితి. అబ్రహాము దగ్గరికి ఎటవేళన ఆయన వృక్షం కింద కూర్చున్నప్పుడు ఆయనకి దేవుడి దూతలు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయనతో మాట్లాడాడు. అబ్రహాము చెప్తున్నాడు, అయ్యా మేము సొదొమ గొమొర్రాని పాడు చేసేస్తాం. అయ్యా సొదొమ గొమొర్రాలో ఒక 40 మంది ఉంటే మీరు రక్షిస్తారా? దేవుడు అంటున్నాడు రక్షిస్తాను. అంటే అబ్రహాముకు డౌట్, 40 మంది కూడా లేదు. అందుకని మీరు అది చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంటికెళ్ళి చదవండి. 80 మంది నీతిమంతులు ఉంటే ఆ స్థలమును నాశనం చేయకోకుండా ఉంటావా అంటే ఎస్ చేస్తానయ్యా, ఇంకా కొంత దూరం, సరే మరి ఓకే అనుకుంటే వెళ్తా ఉంటే అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అడుగుతా ఉన్నాడు, ప్రభువా ఎంతమంది ఉంటే. ఇంకోసారి చదివితే 31వ వచనం చూడండి, 18వ అధ్యాయం 31వ వచనం. అందుకతడు ఇదిగో ప్రభువా మాట్లాడు తెగించింది. ఒకవేళ చూడండి, సొదొమ గొమొర్రాలో 20 people, no 20 people righteousness. 20 మంది కూడా రైచియస్నెస్ లో లేరు, నీతిమంతులుగా కనబట్ల దేవుని దృష్టికి. మనుషుల దృష్టికి సరే. మనుషులు ఇప్పుడు అడిగామనుకోండి, అయ్యా ఇక్కడ ఎవరన్నా నీకు నీతిమంతులు అని ఎవరన్నా ఒక లేపామనుకోండి, అదంతా చూసి నాకు ఎవరు కనపట్లేదండి. మనుషుల సంగతి పక్కన పెట్టండి. ఇక్కడ దేవుడి దృష్టికి ఎవరు నీతిమంతులుగా లేరంట. ఇంకోటి ఏంటంటే దేవుడు ఎలా నీతిమంతులుగా ఎంచుతాడు అని అంటే క్రియలను బట్టి కాదు, దేవుడిని నమ్మితే చాలు నీతిమంతులుగా ఎంచేస్తాడు. అక్కడ ఆ నీతితో నివసిస్తున్న వ్యక్తి 20 మంది కూడా లేడంట. మళ్ళా 32లో మళ్ళీ అడుగుతున్నాడు చూడండి. 32వ వచనంలో మళ్ళీ అడుగుతున్నాడు. అతడు ఇంకొక మారే మాట్లాడతాడు. అయ్యా ఒకవేళ అక్కడ 10 మంది కనబడతారేమో, ఆ 10 మందిని బట్టి నాశనం చేయకూడదువా? ఇక్కడ పండితుల అభిప్రాయం ఏంటి అంటే
కనీసం లోకిట్లో 10 మంది ఉండకపోతారా? ఎక్సెప్ట్ లోత్ దేర్ ఇస్ నో రైచియస్ పీపుల్ ఇన్ సొదొమ. లోతు తప్ప సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబంలో ఉన్నవారు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా జీవించలేకపోతున్నారు. నీతి లేని జీవితాన్ని జీవిస్తున్నారు. అంటే ఇంత విజయవాడలో 10 మంది నీతిమంతులు కనపడరా? ఈ కొందరు ప్రదేశంలో ఒక 5 నీతిమంతులు కనపడరా? నీ దృష్టిలో పొందరా? చూడు, మానవుల సంగతి సరే, దేవుడే చూస్తే 10 మంది నీతిమంతులు లేరట. బాధాకరమైన విషయం కదా, చాలా బాధాకరమైన విషయం. నీతిమంతులు లేని పట్టణముగా ఉంది. ఎక్సెప్ట్ లోత్ ఒక్కడే. చూడండి 19వ వచనం ప్రారంభంలోనే ఇలా చూడొచ్చు. ఆ సాయంకాలం మందు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమని ఎదుట కూర్చొని ఉండెను. ఈ మాట చాలా గొప్ప మాట. ఈ మాట రండి అందరూ సీట్లు రండి. ఈ మాట చాలా గొప్ప మాట. లోతు ఆ సొదొమ గమని యొక్క కూర్చొని ఉండెను. ఎందుకు కూర్చున్నాడు? గవిని అంటే ఏంటమ్మా? గుమ్మ దగ్గర. సొదొమ గొమొర్రా గుమ్మం దగ్గర. ఇంటి గుమ్మ ముందు కాదు సుమి. నువ్వైతే ఇంటి గుమ్మ ముందు కూర్చుంటావు. ఈయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? ఊరికి గవిని ఉంటుంది కదా, ఏంటంటే ముఖద్వారం. మీరు హైదరాబాద్ రూట్ లో నుంచి వస్తా ఉంటే గొల్లపూడి దగ్గర ఒక పెద్ద గవి ఒకటి కట్టి ఉంటుంది. వెల్కమ్ టు నగరపాలక సంస్థ విజయవాడ. లేకపోతే రావులపాలెంలో నుండి అటంతా ఉన్నాం అనుకోండి, అక్కడ ఒక మాట కనపడింది, వెల్కమ్ టు కోనసీమ అని. ఆ ముఖద్వారం దగ్గర కూర్చున్నాడు. చెత్తతో కూర్చున్నాడు, బాధతో కూర్చున్నాడు, చెప్పుకోలేని బాధతో కూర్చున్నాడు, నైతికంగా పాడైపోయిన కుటుంబాన్ని బట్టి బాధతో కూర్చున్నాడు. పండితులు అక్కడ రకరకాల వర్ణన ఇచ్చాడు. పాడైపోయిన సమాజాన్ని తన కళ్ళతో చూడలేక అందరూ నిద్రించిన వేళ వెళ్ళి పడుకుంటామని చెప్పి బాధపడుతూ విచారంతో లోతు అక్కడ కూర్చున్నాడు. సాయంకాలము గవిని యొక్క కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి నీ దాసుని ఇంటికి రాత్రి వెళ్ళవచ్చి కాలు కడుక్కోండి, మీరు పెద్దల కాడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. చూడండి, అక్కడ కూర్చొని దేవుని దాసుల్ని ప్రభులారా, దేవుని యొక్క దూతల్ని ప్రభులారా అని ఆహ్వానిస్తున్నాడు. ఈ వచనాన్ని బట్టి he was still even he was in the సొదొమ గొమొర్రా. ఆయన సొదొమ గొమొర్రాలో ఉన్నప్పటికీ ఆయనలో ఇంకా విశ్వాసం ఉంది. బహుశా ప్రభావితుడవుతున్నాడేమో, భార్యను బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రభావితుడైపోయాడేమో అతని జీవితానికి. చూడండి, వాళ్ళ 4వ వచనంలోకి వస్తే వారు పడుకున్నారు. ఆ పట్టణస్తులందరూ కనుక చూస్తే చూడండి, సొదొమ మనుషులు. ఇక్కడ చూడండి, నేను ఆ పట్టణం పాడైపోయింది అని చెప్పాము. ఆ పట్టణంలో 10 మంది కూడా మంచోళ్ళు లేరా? పసిపిల్లన్నా లేరా? చూడండి, అక్కడ ఏమవుతాం. 4వ వచనం చదవడమ్మా. బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి. లోటు చక్కగా మనుషులను తీసుకొచ్చాడు ఇంటికి. ఏదో వడ్డిద్దామనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నలుదిక్కుల నుండి మనుషులు వచ్చట ఆ ఇంటిని చుట్టడు వేశారంట. దాన్ని చుట్టూ ఉన్నారంట. లోతును పిలిచి, ఈ రాత్రి అందు నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారితో కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రండి. దేవదూతలు దేవుని లోతు ఇంటిలోకి వస్తే మనుషులు అడుగుతున్నారయ్యా, ఆ వచ్చిన 2 మనుషులు బయటికి తీసుకురా, మేము వారితో ఏం చేయాలంట? పాపం చేయాలి. అది సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రా యొక్క జీవితం, అక్కడ ఉన్న మనుషుల జీవితం కనుక చూస్తే
బాలుడు, నీతి చెప్పాల్సిన వృద్ధులు, నలుదిక్కుల నుండి మనుషులంతా, నాలుగు పక్కల నుండి మనుషులు వచ్చి వారింటిని చుట్టూ వేసి లోతును బయటికి పిలుస్తున్నారట. లోతులో బయటికి రా. లోతు బయటికి వచ్చాడు. ఎక్కడున్నారు వాళ్ళు? బయటికి పంపించు, మేము వారితో కూడినట్లు మా యొద్దకు వారి వెలుపలికి తీసుకురా అన్నాడు. లోతు చాలా బాధపడ్డాడు. ఆలోచన కనుక చూస్తే లోతు వెలుపటి ద్వారం యొద్ద ఉన్నా ఎంత మాట్లాడినాడు. బయటికి వెళ్ళిపోయి తలిపేసి, అన్నలారా ఇంత పాతకమునకు ఎంత అన్నలారా ఇంత పాతకాన్ని కట్టుకోమో, ఇంత పాపాన్ని మూట కట్టుకోమాకంటారా దౌర్భాగ్యులారా అని లోతు వారిని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇంత పాపాన్ని మీరు మూట కట్టుకోవద్దు. చూడండి ఎంత భయంకరమైన పాపం అండి. చుట్టూ చూపుకొచ్చిన వాళ్ళు కూడా వదలట్లా ఈ దౌర్భాగ్యం. చుట్టూ చూపుకొచ్చిన వాళ్ళు కూడా విడిచిపెట్టట్లేదు. లోతు సమర్థించుకోవడం కోసం 7వ వచనంలో వాళ్ళ దగ్గరికి ఆ దౌర్భాగ్యం తలుపులు దోసుకోవాలని వచ్చేస్తారేమో, అందుకని ఈ మాట అంటాడు 8వ వచనంలో. చూడండి, ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ వద్దకు తీసుకున్నారు. విశ్వాసం కనబడుతుంది ఇక్కడ, ఫెయిత్. ఇది గొప్ప బాధాకరమైన మాటగా కనపడినప్పటికీ ఈ మాటను చూస్తే అతనిలో ఫెయిత్ఫుల్నెస్ కనపడతా ఉంది. అంటే అతడు ఈ మాట అంటూ కూడా తప్పే అని కొంతమంది అభిప్రాయం, కానీ వారిని రక్షించడం కోసం బహుశా వాళ్ళ దుర్మార్గపు చర్యలు ఎలా ఉంటాయో లోతు తెలుసు కాబట్టి, అయ్యా ఆగండ్రా బాబా అని బతిమలాడుకోవడం కోసం ఆ పని చేస్తున్నాడు. ఎంత ఘర్షణ జరిగి ఉంటుంది, ఆ ఘర్షణలో ఈ మాట ఉంటాడు లోతు అనే అభిప్రాయాన్ని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్, చూడండి వాళ్ళు ఎలా అంటున్నారు, రే మొన్నటి వరకు ఇప్పుడు ఈడేదో పరదేశిగా వచ్చి జీవితాన్ని జీవిస్తా, ఇప్పుడు ఎలా మారిపోతున్నాడు లోతు, వేర్పరగా మారుతున్నాడు రా అని చెప్పి ఏమనుకున్నారంట, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి ఇక ఆలంకారపై నీకు చేస్తాం ఎక్కువగా అని చెప్పి తలుపులు పగల కొట్టడానికి కూడా వారు కూడుకున్నారు. చూడండి, సొదొమ గొమొర్రా గంధకాలతో కాల్ చేశారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, సొదొమ గొమొర్రా ఎందుకంటే గంధకాలతో కాల్ చేయాలి? మీరు కనుక ఇజ్రాయెల్ దేశం వెళ్తే మృత సముద్రం దగ్గర నుంచి ఈశాన్యంగా ప్రయాణం చేస్తూ ఉంటే సొదొమ గొమొర్రా అనేది కనపడుతూ ఉంది. గంధకం ఒరిజినల్ మంచి శ్రేష్టమైన గంధకాలు కనపడుతూ ఉంటుందంట. గంధకం అంటే కార్పెట్ లాగా, కార్పెట్ లాగా కనపడింది. కార్పెట్ మీద నీళ్లు పడితే ఎంత ఉంటుందండి? బాగా మంటేసి ఆ గంధకం కింద పడిపోతే కాలుకుంట శ్రేష్టమైన గంధకపు ముక్కలు ఇంకా వేడిగా తగులుతానే ఉంటున్నాయి. శ్రేష్టమైన గంధకపు మొక్కలు వేడిగా ఇంకా తగులుతూనే ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిలో వేడి ఇంకా ఉంది. ఈ గంధకాన్ని రగిలించగలిగితే ఇంకా శక్తివంతంగా రగిలింది. దేవుడు అంతగా కోప్పడ్డాడు సొదొమ గొమొర్రా మీద. చూడండి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ జీవన విధానం చూడండి. లోతుకి కూడా పాపం చేయాలని తలుపులు పగలగొట్టడానికి వారు పూనుకున్న వారిగా కనబడతా ఉన్నారు. అక్కడ కనుక చూస్తే దోతలు అతనితో చెప్తా ఉంటారు, అబ్బాయి అతని లోన తీసుకొని వచ్చి తలుపేసేసారు. తలుపేసేసి ఇచ్చేసి లోతుకు చెప్తా ఉన్నారు. 12వ వచనం చూడండి. నీకెవరున్నారు? వీళ్ళ గురించిన బాధ మొర యెహోవా సన్నిధిలో ఎక్కువైపోయింది కనుక దాన్ని నాశనం చేయడానికి మేము వచ్చాము కనుక అబ్బాయి
నువ్వు వెళ్ళి నీ అల్లుడిని ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ తీసుకొని రా. 14వ వచనం కనుక చూస్తే, లోతు బయటకు వెళ్ళి పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు అని చెప్పాడు. అయితే అతడు ఏం చేస్తున్నాడంటే ఎగతాళ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం పోరా. లోతు వెళ్ళాడు, దూతలు ఏదైతే ఆజ్ఞాపించారో అదే మాటని అల్లుళ్ళకి చెప్తున్నాడు. పెళ్లి చేసుకోబోతున్న అల్లుళ్ళకి చెప్తున్నాడు. వీళ్ళేమి అల్లుళ్ళు అవబోతున్నాడు. భయ్ రండ్రా, ఈ ఊరు పాడైపోతుందంట, దేవుడు అగ్ని గంటలు కురిపించబోతున్నాడంట, బయటికి రండ్రా, మాతో పాటు మీ కుటుంబం కూడా, నీ కలిగిన వారిని తీసుకొని రా అన్నాడు. దూతలో తీసుకొని వద్దామని చెప్పి అల్లుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంట? ఎగతాళి చేస్తారు. ఎంతమందికి ఎగతాళి లేదండి? సేవకులు మాటలంటే ఎగతాళిగా లేదు మీకు? ఏం పిచ్చి మాటలు అయ్యారు, ఈ భూమి గాలిపోవటం ఏంటని ఎగతాళిగా లేదు? ఏంటంటే ఈ రక్షణ ఏంటి? మా స్వేచ్ఛను విడిచిపెట్టి ఏంటి మీరు పొద్దుగోకులు ఈ భజన? ఎగతాళి లేదా మీకు? ప్రార్థన అంటే, ప్రార్థన చేయటం అంటే, టైంకి రమ్మంటే ఇవన్నీ ఎగతాళి లేవు? ఖచ్చితంగా ఎగదేపాలలో ఉన్నారు అనుకున్నా. ఎంత దేశం, ఎంత ఈడెన్ గార్డెన్ లాగా ఉన్న ప్రదేశం, ఎంత ఐగుప్తులాగా వ్యాపారంతో కూడిన దేశం, సస్యశ్యామలంగా ఉన్న ప్రదేశం, కాలిపాటు పెట్టరా? ఎగతాళే కదా. ఎగతాళి ఆయన చూడండి, వాళ్ళు ఎగతాళి చేశారంట. తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి, లేవు, ఈ ఊరు దోష శిక్షణ నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పారు. అప్పుడు ఇంకా తడువు చేస్తున్నారు. అప్పుడు ఇంకా తడువు చేస్తా ఉన్నాడు. రా అంటే లోతుకి వెళ్ళాలనే ఉంది అని అంటానికి ఉదాహరణ ఏంటి అని అంటే, అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి పిలవడానికి వచ్చాడు. లోతు నమ్మేదని అందుకే అల్లుళ్ళు చెప్పడానికి వెళ్ళాడు. పిల్లలు రమ్మంటే ఊరుకోనారా, పెళ్లి ముందు పెట్టుకొని మమ్మల్ని రమ్మంటే పెట్టి, భార్యను రమ్మంటే ఊరుకో నీకు చాదేస్తాం. ఊరు చూడ ఎట్ట డెవలప్ అవుతున్న ఈ క్యాపిటల్ అవుతున్న ఈ సిటీని విడిచిపెట్టి రా అంట పెట్టి, పాపం చేత నిండిపోయిన ఆ ప్రదేశంలో చూడండి వాళ్ళు ప్రభావితులు అయ్యారు అని అంటానికి ఎలాంటి సందేహం లేదు. తడువు చేసి అప్పుడు అతని మీద యెహోవా అంటే కనికరం పడ్డాడు అనే మాట ఉంది. బహుశా భార్య దగ్గరికి వెళ్తా ఉంటుంటాడు, అమ్మా రామ్మ. పిల్లల దగ్గరికి వెళ్తా ఉంటుంటాడు, రామ్మ. బతిలాడుతూ ఉంటుంటాడు, రెండమ్మ రెండు. దేవుడు యెహోవా అతని మీద కనికరపడి ఆ మనుష్యుని చేతిని, అతని భార్య చేతిని, 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలికి ఏం చేశాడంటండి? ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకొని వచ్చిన తర్వాత పారిపోమ్ము, ఆ ప్రదేశం నుండి పారిపో. చూడండి, లోతు జీవితాన్ని కనుక చదువుతూ ఉంటే, లోతు ఉన్న పరిస్థితుల్లో లోతు జీవితం ఆరంభం చాలా బాగుంది. వాళ్ళ బాబాయో పెద్దను అబ్రహాము విశ్వాసంతో దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వెనకాల లోటు కూడా వచ్చేసాడు. లోటు కూడా ఆస్తికర్త అయ్యాడు, ఆస్తిని సంపాదించుకోగలిగాడు. విస్తారమైన ఆస్తి ఉంది అతనికి. కానీ కోరుకోవటంలో తేడా కోరుకున్నాడు. సొదొమ వైపు కోరుకున్నాడు, సొదొమలోకి వెళ్ళలేదు. సొదొమ పక్కన ఉన్నారే అనుకున్నాడు. చివరికి తీసుకుని వెళ్ళి గుడారం సొదొమలో వేయాల్సి వచ్చింది. దేవునికి దూరస్తుడైపోయాడు. అతను దూరం వస్తలేదు కానీ తన కుటుంబం సంపూర్ణంగా దూరం అయిపోయింది. అలాంటి జీవితాన్ని కనుక చూస్తే ఆమెకి ఇంకా అవిశ్వాసమే. ఏంటి ఈ ఊరి మీద అగ్నిగంధకాలు అరవడం ఏంటి? కోటలు కట్టిన కోటలు లాంటి ఈ గోడలు కూలిపోవడం ఏంటి? ఏ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు మా ఆయన. ఈ మనుషులు ఏంటి పిచ్చి పనులు చేశారు అని వెనక తిరిగిపోకూడదు. పారిపోండయా అంటే ఏం చేసింది? కొద్ది దూరం వెళ్ళాక ఏం చేసిందండి? వెనక తిరిగి చూసింది.
ఇట తిరిగిందంట, ఏమైపోయిందామా? ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతు జీవితాన్ని చదువుతూ ఉంటే మరి మీకు ఏమర్థమవుతుందో నాకు తెలియట్లేదు. కానీ లోతు పరిస్థితిని కనుక చదువుతూ ఉంటే చాలా బాధాకరమైంది. లోతు విశ్వాసంలో సన్నద్ధుడు, విశ్వాసం కలిగిన వ్యక్తే కానీ, లోతు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తే కానీ దేవుని సంబంధితమైన జీవితంలో కుటుంబాన్ని నడిపించలేకపోయాడు. కొన్నిసార్లు అతను జీవించడమే కాదు కానీ అతడు కుటుంబాన్ని కూడా నడిపించవలసిన వ్యక్తిగా ఉన్నాడు. లోతు దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడిన వ్యక్తిగా కనబట్ల. కేవలం ఫ్యూచర్ లో మంచి దాని గురించి ఆలోచిస్తున్నాను అనుకున్నాడు, మంచిది నేను కోరుకోగలుగుతున్నాను అనుకున్నాడు, కానీ ఇది చేయలేకపోయాడు. చివరికి లోతు తన గౌరవాన్ని కోల్పోయాడు. తన కుమార్తెల చేత సిగ్గుపరచబడిన పరిస్థితుల్లో తన గౌరవాన్ని కోల్పోయి తన కుమార్తెల చేత సిగ్గుపరచబడిన జీవితానికి వచ్చేసాడు. ఎంత గౌరవం! ద సింగిల్ డిసిషన్స్ మేక్ ద షేమ్ఫుల్నెస్. తను తీసుకున్న నిర్ణయము తనని చివరికి ఏం చేసేసిందండి? సమాజంలో, ఊర్లో దేవుని దృష్టికి సిగ్గుకరంగా మార్చబడిపోయింది. విశ్వాసంతో ఉన్న వ్యక్తే నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని సిగ్గుపరిచేస్తుంది. అతని జీవితం అలాగే అయిపోయింది. తన గౌరవాన్ని తన కుమార్తెలు సిగ్గుపరిచేశారు. నేను ఆ విషయాన్ని కూడా చెప్తాను, కానీ మనకు టైం అయిపోయింది. కుమార్తెలు సిగ్గుపరిచేశారు. పారిపోయి ఆ కొండల్లో ఉన్నప్పుడు గొప్ప దౌర్భాగ్యమైన దుశ్చర్య జరిగింది. తన జీవితం సిగ్గైపోయింది. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసండి? తీసుకున్న నిర్ణయములతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్న విశ్వాసం ఉందని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించాలనుకున్నాను. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. వాట్ ఈస్ యువర్ డిసిషన్? నువ్వు ఇప్పుడు నీ భవిష్యత్తు నిర్ణయాన్ని ఆలోచించి ఇది బాగుంటుంది అని తీసుకుంటే అది ఒక రోజున ఏమైపోతుంది? సిగ్గైపోతుంది. అబ్రహాముతో ఉన్నప్పుడు, అబ్రహాముతో కలిసి ఉన్నప్పుడు, అబ్రహాముతో కలిసి జీవిస్తున్నప్పుడు, అబ్రహాముతో ఉన్నప్పుడు, ఐక్యంగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు, కలిసి నడుస్తున్నప్పుడు అతని జీవితం చూడండి. చివరికి తన జీవితాన్ని చూడండి. బాధాకరమైన పరిస్థితుల్లోకి అతడు వెళ్ళిపోయాడు. బాధలోనికి తన జీవితం వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎంతమంది మీ ఫ్యూచర్ గురించి విశ్వాసాన్ని పక్కన పెడతారు? మీ భవిష్యత్తును గురించి, భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పుడు మన క్రీస్తు వద్దు అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఖచ్చితంగా ఉండే ఉంటుంది మన కుటుంబంలో. నీ భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. భవిష్యత్తుకి నువ్వు అంచనా లేదు, విశ్వాసంతో నడుస్తూ ఉండు. అందుకనే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా క్రీస్తు వైపు చూడాలి. నువ్వు యేసు వైపు చూడాలి. లోకాన్ని చూసి అంచనా వేయకూడదు. లోకాన్ని చూసి ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆస్తులు సంపాదించుకున్నాం, మనం కూడా సంపాదించుకున్నాం. లోకంలో ఉన్న వాళ్ళందరూ భవంతులు కట్టుకుంటారు, మనము భవంతులు కట్టుకున్నాం. లోకంలో ఉన్న వాళ్ళందరూ అప్పులు చేసి వినోదాలు చేసుకున్నారు, మనం కూడా చేసుకున్నాం. భవిష్యత్తును ఆలోచిస్తున్నావు. నువ్వు లోకం ఆలోచిస్తున్నట్టు ఆలోచిస్తున్నావు. లోకంలో ఉన్న వ్యక్తి ఆలోచించినట్టుగానే నువ్వు కూడా ఆలోచించగలుగుతున్నావు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో వాట్ యు ఆర్ థింకింగ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? ఏది ఆలోచిస్తున్నావు? నీ భవిష్యత్తుని దేవుడి హస్తాల్లో పెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ భవిష్యత్తుని దేవుడి వైపు చూడు, దేవుడిలో కట్టు. నీ భవిష్యత్తుని ఆయన విస్తారంగా సమృద్ధికరంగా దీవిస్తాడు. ఎటువైపు చూస్తున్నావో ఆలోచన చేసుకోవాలి. తలవంచండి, ప్రార్థన చేద్దాం.